ఓకే అండి. ఈరోజు మన టాపిక్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇంతవరకు మనకు అజూర్‌లో స్టోరేజ్ గురించి చెప్పుకున్నాము. ఎస్‌క్యూఎల్ గురించి చెప్పుకున్నాము. ఎస్‌క్యూఎల్ డేటాబేస్ గురించి చెప్పుకున్నాము. ఇంకా మనకు ఆల్మోస్ట్ 4 టాపిక్స్ అయిపోయాయి అనుకుంటా. గుర్తుందా 4 టాపిక్స్ అయిపోయినాయి. ఇది నెక్స్ట్ మనం యాక్చువల్‌గా అజూర్ సినాప్స్ అనలిటిక్స్ చెప్పుకోవాలి. అదే డేటా వేర్ చెప్పుకోవాలి. బట్ దానికంటే ముందు ఇది చెప్పుకుంటే మనకు అది క్లియర్‌గా ఉంటుందని నేను చెప్తున్నాను. అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో ఈరోజు అజూర్ డేటా ఫ్యాక్టరీ గురించి మనం బేసిక్స్ అసలు ఏంటి అని తెలుసుకున్నాక రేపటి నుంచి మనం కంటిన్యూగా అజూర్ డేటా ఫ్యాక్టరీ చెప్పేసుకుందాం. మాక్సిమం 6-7 క్లాసెస్ లో క్లోజ్ చేసేస్తా అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే, 6 సెషన్స్ మాక్సిమం 6 అవర్స్ లో నేను క్లోజ్ చేసేస్తా. సో ఈరోజు బేసిక్ అసలు ఏంటి, ఎందుకు ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ సెషన్ ఏం చెప్పుకుందాం అంటే మనము ఇన్ ది సెషన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ వాట్ వి విల్ లెర్న్ అజూర్ డేటా ఫ్యాక్టరీ హిస్టరీ అండి. అసలు ఏంటి అజూర్ డేటా ఫ్యాక్టరీ హిస్టరీ, ఎప్పుడు వచ్చింది, పబ్లిక్ ఎప్పుడు వచ్చింది, మార్కెట్ లోకి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది పబ్లిక్ కి. సో దాని గురించి జస్ట్ బ్రీఫ్ గా తెలుసుకుందాము. నెక్స్ట్ వాట్ ఈజ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ, దెన్ ఆఫ్టర్ దట్ వాట్ కెన్ యూ డూ ఇన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఏంటి, అందులో మనం ఏం చేయగలము, ఎందుకు అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఎందుకు దెన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఎందుకు తేడా అంటే అదర్ టూల్స్ తో పోల్చుకుంటే ఎందుకు అది ఫేమస్ అయింది. ఆ తర్వాత అజూర్ డేటా ఫ్యాక్టరీ కాన్సెప్ట్స్ అంటే ఐ మీన్ కాంపోనెంట్స్, అందులో ఏముంటాయి వాటి గురించి మనం తెలుసుకుందాము. దెన్ అంతా అయిపోయిన తర్వాత మీకు రియల్ టైం డెమో, చిన్న రియల్ టైం డెమో చూపిస్తుంది ఇంకో ఈ క్లాస్ లోనే మీకు. అంటే ఎందుకు ఈ క్లాస్ లో చూపిస్తున్నానంటే మీకు ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తాం మనం ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీకి వచ్చేసరికి ఏం చేస్తున్నాము, ఏ టూల్స్ యూజ్ చేస్తున్నాము, ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాము అర్థం అవుతుంది. సో మనం ఎంతవరకు చెప్పుకున్నవి ఇంకా ఏమేమి చెప్పుకోవచ్చు మీకు క్లారిటీ వచ్చింది ఈ రియల్ టైం డెమో తోటి. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ కాన్సెప్ట్, సో మీకు ఈ రియల్ టైం డెమో అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనకు అజూర్ డేటా ఫ్యాక్టరీ హిస్టరీ అండి. అసలు ఏంటి అజూర్ డేటా ఫ్యాక్టరీ హిస్టరీకి వెళ్తే వాడు ఏమంటున్నాడంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ హిస్టరీ వర్షన్ 1 వర్షన్ 2 అని ఒకటి రిలీజ్ చేశారు. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ వర్షన్ 1 కి వచ్చేసరికి వాడు ఏం చెప్తున్నాడంటే హిస్టరీలో అది అజూర్ డేటా ఫ్యాక్టరీ వెంట్ ఇంటూ పబ్లిక్ ప్రివ్యూకి October 28, 2014 వెళ్ళిందని చెప్తున్నాడు పబ్లిక్ ప్రివ్యూకి. దెన్ బికేమ్ జనరల్లీ అవైలబుల్ ఆన్ August 6, 2015. పబ్లిక్ ప్రివ్యూకి వచ్చేసరికి 2014-28 అక్టోబర్ వెళ్ళింది అంటున్నాడు. పబ్లిక్ మార్కెట్ లోకి వచ్చేసరికి August 6, 2015 అవైలబిలిటీ ఉందని చెప్తున్నాడు. దెన్ ఏంటంటే ఆ ఫస్ట్ వర్షన్ ఏంటంటే ఇట్ వాజ్ ఏ ఫెయిర్లీ లిమిటెడ్ టూల్. అంటే అసలు ఏం మార్కెట్ లో ఎలా ఉంటుందని లిమిటేషన్ రిలీజ్ చేసుకున్నాడు. మీకు ఐడియా ఉంటుంది, మీకు ఇప్పుడు లిమిటెడ్ వర్షన్స్ అని మనకు వెహికల్స్ రావడం అలా ఆ విధంగా ఇది కూడా లిమిటెడ్ టూల్ రిలీజ్ చేసుకున్నాడు మనకు. దేనికి అది ఎట్లా ఉంటది ఏంటి అనేది రిలీజ్ చేసుకున్నాడు. బట్ అది రిలీజ్ ఏదైతే రిలీజ్ చేశారో ఏం చెప్తున్నాడు చూడండి, ఇట్ డిడ్ దట్ పార్ట్ రియల్లీ వెల్. ఏదైతే రిలీజ్ చేశారో లిమిటెడ్ టూల్ అది చాలా బాగుందని చెప్తున్నాడు. బట్ ఇట్ కుడెంట్ ఈవెన్ బిగిన్ టు కంపీట్ విత్ ద మెచ్యూర్ అండ్ ఫ్యూచర్ రిచ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వర్. SSIS ఆల్రెడీ ఉంది మనకు, ఆల్రెడీ మీ వాళ్ళు చాలా మంది జాబ్ చేస్తారు SSIS మీద. సో దానికంటే పెద్దగా ఏం లేదు. ఏదైతే రిలీజ్ చేశారో అది సూపర్ ఫైన్ ఎక్సలెంట్, బట్ SSIS కంటే పెద్దగా లేదని చెప్తున్నాడు అది. సో ఇన్ ద ఎర్లీ డేస్ Azure Data Factory you develop solutions in Visual Studio, and even though they made improvements to the diagram view, there was a lot of JSON editing involved. సో అదేం చెప్తున్నాడంటే మనం ఏం చేయాలన్నా విజువల్ స్టూడియో ఉపయోగించేయాలన్నా లేదంటే వేరే ఏం చేయాలన్నా కానీ మనము కంపల్సరీ జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలా, ఎడిటింగ్ చేయాలని చెప్తున్నాడు. సో స్క్రిప్ట్ లేకుండా దీంట్లో లేదని చెప్తున్నాడు క్లియర్ గా. సో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ వరల్డ్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎగో. అంటే 2014 అంటే మాక్సిమం 6 years బ్యాక్, 6 కూడా కాదు 5 years బ్యాక్ JSON తో వచ్చింది, జావా స్క్రిప్ట్ తో వచ్చింది వర్షన్ 1. సో రిలీజ్ ఏదైతే లిమిటెడ్ రిలీజ్ చేసిన అందరూ బాగానే ఉంది కానీ బట్ కంపేర్ టు అదర్ టూల్స్ లో ఇది పెద్దగా ఇవ్వలేకపోయిందని చెప్తున్నాడు. బట్ తర్వాత ఏం జరిగిందంటే 2017 లో ఈ మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ సభలు నిర్వహిస్తుంటాడు, ఇగ్నైట్ నిర్వహిస్తుంటాడు అప్పుడప్పుడు కాదు రెగ్యులర్ నిర్వహిస్తుంటాడు. అప్పుడు 2017 ఏం జరిగిందంటే వర్షన్ 2 రిలీజ్ చేశాడు. అది పబ్లిక్ రివ్యూకి ఎప్పుడు వచ్చిందంటే 2017 లో September 25th వచ్చింది. మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేశాడు వర్షన్ 2. అప్పుడు ఎప్పుడైతే వర్షన్ 2 రిలీజ్ చేశాడో ఇట్ వాజ్ బ్రాండెడ్ యాజ్ V2 అంటే వర్షన్ 2 బికాజ్ ఇట్ హ్యాడ్ సో మెనీ న్యూ ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ దట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏ న్యూ ప్రోడక్ట్. వర్షన్ 2 వర్షన్ 1 రిలీజ్ చేశాడు, లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు 2014 లో 2015 పబ్లిక్ మార్కెట్ లోకి వచ్చింది. బట్ అది రిలీజ్ చేసిన బాగానే ఉంది కానీ అదర్ టూల్స్ లో కంపేర్ చేసుకున్నప్పుడు పెద్దగా లేదని చెప్పాడు. బట్ ఎప్పుడైతే వర్షన్ 2 రిలీజ్ చేశాడో అది న్యూ ఫీచర్స్ తోటి ఎక్సలెంట్ గా ఉందని చెప్పి ఆల్మోస్ట్ కొత్త ప్రోడక్ట్ వచ్చిందని చెప్పేస్తున్నాడు. యూ కుడ్ నౌ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వర్ సర్వీసెస్ సొల్యూషన్స్ టు Azure.
దీంట్లో వర్షన్ 2 లో మనం లిఫ్ట్ అండ్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకున్న ఎస్ఎస్ఐస్ ప్యాకేజ్ యూజ్ చేసుకొని ఎస్ఎస్ ప్యాకేజ్ ద్వారా అజూర్ లేకి లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అనే ఆప్షన్ కూడా మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అది మీకు ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏంటి లిఫ్ట్ ఏంటి షిఫ్ట్ అని. సో బట్ మోర్ ఇంపార్టెంట్లీ అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వర్షన్ 2 లో యూ కుడ్ నౌ డూ అమేజింగ్ థింగ్స్ లైక్ లూపింగ్ అండ్ బ్రాంచింగ్ అండ్ ఈవెన్ రన్ పైప్ లైన్స్ ఆన్ యువర్ వాల్ క్లాక్ షెడ్యూల్ ఇన్ అడిషన్ టు రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే వాడు క్లియర్ గా వర్షన్ 2 లో క్లియర్ చెప్పాడు ముందే, కొత్త ఫీచర్స్ తోటి చాలా బాగుంది, ఆల్మోస్ట్ న్యూ ప్రోడక్ట్ లాగా ఉంది, వర్షన్ 1 కు దీనికి సంబంధం లేదని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం నువ్వు ఒక లూపింగ్ బ్రాంచింగ్ ఒక షెడ్యూల్ నేను ఈ రోజు ఈ షెడ్యూల్ ప్రకారం ఈ టయానికి నేను క్లయింట్ కి రిపోర్ట్ ఇవ్వాలి, దీంట్లో ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు క్లియర్ గా. చూడండి, యూ కుడ్ నౌ డు అమేజింగ్ థింగ్స్ లైక్ లూపింగ్ అండ్ బ్రాంచింగ్ అండ్ ఈవెన్ రన్ పైప్ లైన్స్ ఆన్ ఏ వాల్ క్లాక్ షెడ్యూల్ ఇన్ అడిషన్ టు రెగ్యులర్ ఇంటర్వల్స్. అర్థమవుతుందా క్లియర్ గా? వాల్ క్లాక్ ప్రకారం షెడ్యూల్ చేసుకుని వదిలేస్తే ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. ఆ ఆప్షన్ కూడా ఉంది. Azure Data Factory version to become even better when the new visual tools were enabled in public preview on January 16, 2018. సో 2018 లో మార్కెట్ లోకి వచ్చింది, చాలా బాగుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్స్ కానీ, లూపింగ్ అండ్ బ్రాంచెస్ కానీ, లిఫ్ట్ అండ్ షిఫ్ట్ కానీ చాలా బాగుంది. కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని క్లియర్ గా చెప్తున్నాడు. అదండి హిస్టరీ. దాని హిస్టరీ 2014 లో ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. ఫైనల్ వచ్చేసరికి 2018 అంటే మాక్సిమం 2 years బ్యాక్ ఏనండి, ఎగ్జాక్ట్ గా 2 years బ్యాక్ క్లియర్ గా అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది మార్కెట్ లోకి వచ్చింది. అది దాని చరిత్ర. ఇదంతా మైక్రోసాఫ్ట్ ఒకటిదే. సో నెక్స్ట్, వాట్ ఈస్ అజూర్ డేటా ఫ్యాక్టరీ? మనం వాట్ ఈస్ అజూర్ డేటా ఫ్యాక్టరీలోకి వెళ్తే అది ఏం చెప్తున్నాడంటే, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఏడిఎఫ్ ఈజ్ ఏ హైబ్రిడ్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్ that enables you to quickly and efficiently create automated data pipelines without having to write any code. చూసారా ఎంత క్లియర్ గా చెప్పాడు? అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది హైబ్రిడ్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? కలపటం. అక్కడ ఉందాన్ని ఇక్కడ ఉందాన్ని కలపటం. అలా హైబ్రిడ్ డేటా అంటే రకరకాల డేటాను ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా, ఎటువంటి ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అవతల దాన్ని యువతల దాన్ని కలపటమే అజూర్ డేటా ఫ్యాక్టరీ పని. అది కూడా చాలా క్విక్లీగా ఎఫిషియెంట్లీ క్రియేటెడ్ ఆటోమేటెడ్. ఇందాక చెప్తున్నాం కదా మనం షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతుందని. సో ఆటోమేటిక్ గా అది అయిపోతుంది వితౌట్ హ్యావింగ్ టు రైట్ ఎనీ కోడ్. నువ్వు ఎటువంటి జావా స్క్రిప్ట్ కానీ, ఎటువంటి షెల్ స్క్రిప్ట్ కానీ, ఎటువంటి రూబీ స్క్రిప్ట్ కానీ, ఈవెన్ పైథాన్ స్క్రిప్ట్ కానీ ఏమీ రాయకుండా కూడా మనము దాన్ని షెడ్యూల్ చేయొచ్చు. దట్ ఈస్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. అది వెరీ ఇంపార్టెంట్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో ఇంకా క్లియర్ చెప్పాలంటే, Azure Data Factory is the Azure Data Integration Service in the cloud that enables building, scheduling, and monitoring of hybrid data pipelines at scale with a code-free user interface. ఎటువంటి కోడ్ లేకుండా, without having to write any code, with a code-free user interface. Additionally, you can process and transform the data along the way by using compute service such as Azure HD Insight, Spark, Azure Data Lake in Analytics, Azure SQL Database, Azure SQL Data Warehouse, SQL Server, Azure Databricks and Azure Machine Learning. అంటే ఏం చెప్తున్నానంటే, ADF is a fully managed ETL cloud service by Microsoft that joins other solutions from vendors such as Amazon కూడా ఉంది, Amazon and Google. Amazon వచ్చేసి AWS Glue, Google వచ్చేసి క్లౌడ్ డేటా ఫ్లో. వీటితో పోల్చుకుంటే చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, ఎటువంటిది ఇబ్బంది లేకుండా. థర్డ్ పార్టీ టూల్స్ కూడా యూజ్ చేసుకొని దీన్ని మనం రన్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్ దట్ ఎనేబుల్స్ యూ టు క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ. సో వాట్ ఈస్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు మనం సమ్ టైమ్స్ రెగ్యులర్ గా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అని బ్లా 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 అని చెప్పుకుని పోతారు అందరూ. బట్ మనం సింపుల్ గా ఏం చెప్పాలంటే, సింపుల్ అండి, ఏదేదో చెప్పొద్దు, మనం పెద్ద పెద్ద పదాలు చెప్పాల్సిన అవసరం లేదు. Azure Data Factory is a hybrid data integration service that enables you to quickly and efficiently create automated data pipelines without having to write any code. Simple, nante. So what can you do in Azure Data Factory? Next question immediately got to what can you do in Azure Data Factory? You can do many things in Azure Data Factory like copy and transfer. Just నేను చాలా చేయొచ్చు Azure Data Factory లో. బట్ ఏది చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా మనం చేసే మెయిన్ కాన్సెప్ట్ రెండు కాన్సెప్ట్లే. అది ఒకటి కాపీ, రెండోది ట్రాన్స్ఫార్మ్.
So you can do many things in Azure Data Factory. I like to simply two main tasks. You can copy data and you can transform the data. అంతకుమించి ఎక్కువ చెప్పొద్దు మనం, ఎందుకంటే ఎక్కువ చెప్పుకునే కొద్దీ వాడు దాన్ని ఏదైనా చెప్తుంటాడు. సో వాట్ ఈస్ డేటా ఫ్యాక్టరీ ఇంకా క్లియర్ చెప్పుకోవాలంటే మనకు Azure Data Factory completed the data integration story by adding a new data transformation capabilities called data flows. Now you can both copy and transform data in the same user interface, making Azure Data Factory a complete ETL and data integration tool. So hybrid data అన్నారు, కాపీ అన్నారు, ట్రాన్స్ఫార్మ్ అన్నారు. మళ్ళీ ఇదేంటంటే బేసిక్ గా చెప్పాలంటే వాట్ ఈజ్ Azure Data Factory అంటే ఇట్స్ ఏ క్లౌడ్ బేస్డ్ ETL ఇంటిగ్రేషన్ టూల్ అంతే. Azure Data Factory completed the data integration story by adding a new data transformation capabilities called data flow. Now you can both copy and transform. Both అంటే ఏంటంటే కాపీ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం, the same user interface ఒకేసారి చేసుకోవచ్చు, making Azure Data Factory. So that's called ETL and data integration tool. Okay, అదండి. సో వాట్ ఈజ్ Azure Data Factory అంటే అది చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వై Azure Data Factory, ఎందుకు మనకి డేటా ఫ్యాక్టరీ అంటే, సో ఆ వై ఎందుకు అనేది చెప్పేదాని ముందు చిన్న క్వశ్చన్ అండి మీకు అందరికి. వాట్ వీ నీడ్ ఫర్ ఎవ్రీ బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్. మనం ఏదైనా బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ కానీ, డేటా సైన్స్ ప్రాజెక్ట్ కానీ, లేదా మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ కానీ చేసేటప్పుడు మనకు ఏది అవసరం? వాట్ వీ నీడ్, ఎవరైనా చెప్పగలరా? వాట్ వీ నీడ్ ఫర్ ఎవ్రీ బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అంటే ఎవరు? SSIS మీద జాబ్ చేస్తున్న వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సింపుల్ క్వశ్చన్ అండి అది. ఓకే చెప్తాను చూడండి. డేటా. వాట్ వీ నీడ్ ఫర్ ఎవ్రీ బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అంటే డేటా అండి. డేటా లేకుండా మనం ఏది కూడా చెయ్యలేము. ఎక్కడ ఎప్పుడు ఏదైనా సరే డేటా ఉంటేనే చెయ్యగలము. వితౌట్ డేటా యూ కాంట్ డూ ఎనీథింగ్. అది ఉంటేనే, అదే కదా మనకు ప్రారంభం ఇక్కడ, ఆ ఊపిరి అక్కడ అదే. ఇప్పుడు మనం డేటా ఉంటేనే మనం ఏదైనా చేయగలము. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు. బిజినెస్ ఇంటెలిజెన్స్ ఏంటి? నువ్వు క్లయింట్ కి రిపోర్ట్ ఇవ్వాలి, వాడు ఎక్కడో సింగపూర్ లో జరిగింది, ఎక్కడో యూఎస్ లో ఉండి అడుగుతున్నాడు, వెళ్ళి చూసుకోలేడు. సో నాకు సింగపూర్ లో నాకు ఈ రోజు నా కంపెనీకి ఎంత వచ్చింది, ఎంత నాకు వచ్చింది, నాకు ఈ రోజు ఈ లాస్ట్ ఇయర్ ఇదే దానికి ఎంత వచ్చింది, ఈ రోజు ఇదే దానికి ఎంత వచ్చింది అడిగినప్పుడు ఏంటది? డేటానే కదా. సో ఆ డేటా మనం అది లేకుండా మనం ఏమి చేయలేము అనమాట. సో వై Azure Data Factory నీకు వచ్చిన ఎందుకు అడిగినానంటే, ఈ డేటా ఉంటేనే ఏదైనా చేయగలము. బట్ Azure Data Factory ఎందుకని చెప్పుకున్నాం మనం బిఫోర్? మనం కాపీ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనుకున్నాం కదా. వాట్ ఈజ్ Azure Data Factory అంటే, సో అందులో చూడండి, యూ నీడ్ డేటా టు అండర్స్టాండ్ వాట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, టు ప్రిడిక్ట్ వాట్ మే హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, టు డిస్కవర్ ప్యాటర్న్స్ అండ్ అనామలీస్ అండ్ టు గెయిన్ ద ఇన్సైట్ నెసరీ ఫర్ మేకింగ్ ఫాస్ట్ అండ్ బెటర్ డిసిజన్స్. సో డేటా నీకు ఉన్నప్పుడు ఈ డేటా గతంలో ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలా కంపల్సరీ. ఫ్యూచర్ లో మనం ఏం చేయాలని తెలుసుకోవాలా. అలా తెలుసుకున్నప్పుడు మనం క్లియర్ గా ఏదైనా చేయగలం. ఏం చేస్తాం? బట్ బిఫోర్ యూ కెన్ డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ యూ నీడ్ టు కలెక్ట్, స్టోర్, ట్రాన్స్ఫార్మ్, ఇంటిగ్రేట్ అండ్ ప్రిపేర్ యువర్ డేటా. అది అందుకు మనకు Azure Data Factory. మన డేటాను తీసుకుంటున్నప్పుడు, లేదా కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, లేదా స్టోర్ చేసుకున్నప్పుడు, లేదా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు, లేదా ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు, ఇంటిగ్రేట్ చెప్పే కదా అక్కడి నుంచి ఇక్కడికి కలపడం, ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు, డేటాను ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఏం కావాలంటే Azure Data Factory కావాలి. అందుకే Azure Data Factory. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చూడండి, నేను మీకు చూడండి డేటా ఎలా ఉంటుందంటే, మనకు అన్స్ట్రక్చర్డ్ డేటా మనకి ఇక్కడ కనపడుతుంది కదండి, ఈ ఫిగర్ కనపడుతుంది కదా, ఇది అన్స్ట్రక్చర్డ్ డేటా, ఇది స్ట్రక్చర్డ్ డేటా, ఇది ట్రెడిషనల్ డేటా. సో డేటా ఎలా అయినా ఉంటుంది. డేటా మీకు ఎలా అయినా ఉండొచ్చు అండి. డేటా మీకు ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పలేను నేను. ఎలా ఇది అన్స్ట్రక్చర్డ్ డేటా అండి, ఇదంతా ఇది స్ట్రక్చర్డ్ డేటా, ఇది ట్రెడిషనల్ డేటా. సో డేటా ఎలా అయినా రావచ్చు, ఏ విధంగా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఎలా వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మనకు కావాల్సింది ఏంటంటే డేటాను తీసుకొని, అంటే కలెక్ట్ చేసి, స్టోర్ చేసి, ట్రాన్స్ఫార్మ్ చేసి, దాన్ని ఇంటిగ్రేట్ చేసి, డేటాను ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ చేసి చేసుకోవడమే Azure Data Factory. అందుకే మనకి Azure Data Factory. అర్థమైందా? Okay, fine. Why Azure Data Factory? What is Azure Data Factory? Why Azure Data Factory? Okay, then next.
మనం అజూర్ డేటా ఫ్యాక్టరీ చెప్పుకున్నప్పుడు ETL టూల్ అని చెప్పుకున్నాము, ఐడియా ఉందా? సో వాట్ ఈజ్ ETL? సింపుల్ గా చెప్పండి, మీరు ఆల్రెడీ చేస్తున్నారు, SSIS వాళ్ళు చేస్తున్నారు, SQL సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు, సర్వర్ వాళ్ళు చేస్తున్నారు, SSIS అది కూడా ETL టూలే కదా. ETL అంటే ఏంటి? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, అంతే కదండి. వాట్ ఈజ్ ETL? ఏంటి అది కూడా తెలియకుండా జాబ్ చేస్తున్నారా? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. మీకు ఇంకా క్లియర్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఇంకా మీకు అది ఇంకా క్లియర్ గా మీకు చెప్పాలంటే చెప్తున్నా చూడండి. మీకు ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటండి? సరే, the ETL process is the most popular method of collecting data from multiple sources and loading it into a centralized data warehouse. During the ETL process, information is first extracted from a source such as a database, file, or spreadsheet, then transformed to comply with the data warehouse standards and finally loaded into the data warehouse. And ETL అంటే ఏంటంటే extract, transform and then load. So extract అంటే ఈ ప్రాసెస్, ఈ ETL ప్రాసెస్ is the most popular method of collecting data. అంటే డేటాని కలెక్ట్ చేసి ఎక్కడి నుంచి, ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్, రకరకాల సోర్సెస్ ఉన్నాయి మనకు, SQL నుంచి కావచ్చు, SQL సర్వర్స్ నుంచి, ఆన్ ప్రెమిసెస్ నుంచి కావచ్చు, లేదా వేరే క్లౌడ్ AWS నుంచి కావచ్చు, లేదా గూగుల్ క్లౌడ్ నుంచి కావచ్చు, లేదా ఇంకొక లోకల్ సిస్టమ్స్ కావచ్చు, లేదా ఇంకొక సోర్స్ కావచ్చు, అది అన్స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, సెమీ స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, లేదా ట్రెడిషనల్ డేటా కావచ్చు. నేను చూపించాను కదా మీకు, లేదా ఒక పద్ధతి ఏదైనా వారి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అండి. ఒక డేటా మనకి ఇస్తున్నప్పుడు ఆ డేటాను తీసుకొని and loading it into a centralized data warehouse. అర్థమవుతుందా? డేటాను మనం కలెక్ట్ చేసి లోడ్ చేయడమే ETL టూల్. బట్ ఏదైతే ఈ లోడ్ చేసి ETL ప్రాసెస్ జరుగుతుందో, కలెక్ట్ చేసి లోడ్ చేసి డ్యూరింగ్ ద ETL ప్రాసెస్ ఏం జరుగుతుందో, ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫస్ట్ ఎక్స్ట్రాక్టెడ్. ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది అక్కడ నుంచి, సోర్స్ సచ్ యాజ్ ఎ డేటాబేస్ ఆర్ ఫైల్ ఆర్ స్ప్రెడ్షీట్, దెన్ ట్రాన్స్ఫార్మ్డ్. ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా, దెన్ ట్రాన్స్ఫార్మ్ టు కంప్లై విత్ ద డేటా వేర్ హౌస్. ఆ డేటా వేర్ హౌస్ లో ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఫైనల్లీ మనకి ఎక్కడైతే టార్గెట్ ఉంటుందో అక్కడికి లోడ్ చేస్తుంది. దట్ ఈస్ ETL. అంతే. ETL అంటే మీరు ఏదేదో అనుకొని, ఏదేదో ఊహించుకొని, ఏదేదో చేసుకొని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ETL అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. దెన్ రీసెంట్లీ ఎక్స్ట్రాక్ట్, లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ELT జరుగుతుందండి. ఎలాగైనా జరగవచ్చు, అది డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్, డిపెండ్ ఆన్ కంపెనీ, డిపెండ్ ఆన్ క్లయింట్. అది మనకి ఎలాగైనా జరగవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. అది మనం దేనికైనా మనం అంటున్నారు కదా, రెడీగా ఉండాలి మనం. బట్ అది ఇష్యూ కాదు అది మనకు. సో ఏదైనా కానీ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, అంతే, అంతకుమించి ఏం ఉండదు ఇంకా అక్కడ మనకు. ఓకే, దెన్ ఫైన్. నెక్స్ట్, ఈ ETL టూల్స్ ఇదేనా? ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీనా? ఇంకేం లేవా? ఎందుకు లేవు? చూడండి, ఇన్ఫర్మేటికా, పవర్ సెంటర్, ఇన్ఫర్మేటికా, పిచ్చగా జాబ్స్ ఉన్నాయి ప్రెజెంట్. ఇప్పుడు కూడా జాబ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. బట్ అది ఇన్ఫర్మేటికా, ఇది అజ్యూర్. నెక్స్ట్ IBM వరది ఏముంది? ఇన్ఫోస్పియర్ ఇన్ఫర్మేషన్ సర్వర్, అది ETL టూలే. నెక్స్ట్ అరాకిల్ వరది, అరాకిల్ డేటా ఇంటిగ్రేటర్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వరది SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. నెక్స్ట్ AWS వాళ్ళది గ్లూ. నెక్స్ట్ టాలెంట్. ఇంకా చాలా ఉన్నాయండి, నేను జస్ట్ సింపుల్ గా చెప్పాను, 4-5 చెప్పాను. ఇవన్నీ కూడా ETL టూల్సే. బట్ వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది క్లౌడ్ బేస్డ్ హైబ్రిడ్ డేటా ఇంటిగ్రేషన్ టూల్. అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ ADF అనేది క్లౌడ్ బేస్డ్ ETL టూల్. ఈ వీటిలో AWS గ్లూ కూడా క్లౌడ్ బేస్డ్, అది AWS అమెజాన్ వెబ్ సర్వీస్ వాళ్ళది, ఇది అజ్యూర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. రిమైనింగ్ ఇన్ఫర్మేటికా, IBM, Oracle ఇవన్నీ కూడా ETL టూల్సే. బట్ అవన్నీ జనరల్ ఇంతకుముందు రెగ్యులర్ గా నడుస్తున్నాయి. బట్ ఇది ఏంటంటే లేటెస్ట్. ఏంటి ఈ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ గొప్పతనం ఏంటి? హౌ డస్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ డిఫర్ ఫ్రమ్ అదర్ ETL టూల్స్? ఏంటి తేడా ఏంటి? అదర్ ETL టూల్స్ కి దీనికి తేడా ఏంటి అంటే, చూడండి అదేం చెప్తున్నాడు. దేర్స్ సమ్ నైస్ ఫీచర్స్ దట్ distinguish ADF from the rest of the cloud pack. డిస్టింగ్విషన్ అంటే ఏంటండి? వేరు. అంటే
some nice features that distinguishes ADM from the rest of the cloud pack అంటున్నాడు. అంటే అన్నిటితో పోల్చుకుంటే దీంట్లో చక్కగా మంచిగా సూపర్ గా నైస్ అంటే మీకు తెలుసు కదా చెప్పుకోవడానికి బాగా ఉండే క్లౌడ్ ప్యాక్. ADF has a clean user interface to define data flows, also .NET, REST and Python APIs if you feel the need to code your own ETL task. అంటే నువ్వు మనం ఏం చెప్పుకున్నాం ఇంతకు ముందు వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్ అనుకున్నాం కదా, నువ్వు కోడ్ చేసి కూడా దీంట్లో క్లియర్ గా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. కోడ్ చేసుకోవచ్చు, వితౌట్ కోడ్ తో చేసుకోవచ్చు. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ Azure Data Factory. So that is the difference of from other ETL tools to Azure Data Factory. It's also got the ability to run SSH packages too. Then SSH package కూడా SQL Server integrated services కూడా దీంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు, దాన్ని కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. సో ఒక ETL టూల్ లో ఇంకొక ETL టూల్ యూజ్ చేసుకోవచ్చు గొప్పతనమైనా కదా. సో అదే చెప్తున్నాడు. It's also got the ability to run SSH packages too. That handy if you have got some legacy SSH integrations handing around and are looking for a path to something more modern. Finally, there's a window-based integration runtime that helps you retrieve data from on-premises systems. So, ఏం చెప్తానంటే ఇది ETL టూల్, ఇంకోటి ETL టూల్ ఉంది. ఆ ETL టూల్ కూడా ఈ ETL టూల్ యూజ్ చేసుకొని చెప్తున్నాడు. అదే డిఫరెన్స్ మెయిన్. దెన్ రెండోది ఏంటి, వితౌట్ కోడ్ తో చేసుకోవచ్చు, కోడ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. Fully hybrid data cloud based ETL tool. That is the difference to other ETL tools. Okay, then fine. Next, integration runtime. ETL అంటున్నావు, ఇంటిగ్రేషన్ అంటున్నారు. ఏంటి ETL అంటే మీకు అర్థమైంది ఇప్పటికి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ runtime. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదండి, కలపడం అండి. అక్కడున్న వస్తువును ఇక్కడున్న వస్తువును తీసుకొచ్చి అటాచ్ చేయటము, అదే ఇంటిగ్రేషన్ runtime. అంటే ఒక ప్లేస్ లో ఉన్న డేటాను ఇంకో ప్లేస్ కి మూవ్ చేయటము. సో ఈ రెండింటిని మూవ్ చేయాలంటే రెండింటిని మనకు లింక్ కలపాలి. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ రన్ టైం. తెలుగులో క్లియర్ గా చెప్పాలంటే చూడండి, ద ఇంటిగ్రేషన్ రన్ టైం ఈస్ ద కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ Azure Data Factory uses to provide the following data integration capabilities across various network environments. ఎక్కడైనా ఇటువంటి ఎన్విరాన్మెంట్ అయినా చేసుకోవచ్చు, మనం Azure Data Factory యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు అంటున్నాడు. అది కూడా 3 types of integration run times. ఏంటి 3 types of Azure integration run time? Then second one, self-hosted integration run time. Then third one, Azure SSH integration run time. ఈ మూడు కూడా ఇంటిగ్రేషన్ రన్ టైం యూజ్ చేసుకోవచ్చు. మనం ప్రాక్టికల్ వెళ్ళినప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు ETL అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేది మనకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో మీకు క్లియర్ గా ఉంటుంది. సో అది 3 types Azure integration run time. ఏంటి, Azure integration run time can copy data between cloud data stores and it can dispatch the activity to a variety of compute services such as Azure HD Insight or SQL Server where the transformation takes place. అంటే ఒక దగ్గర నుంచి కాపీ చేసుకొని మనం టార్గెట్ కి ఇస్తున్నాం కదా, అదే Azure ఇంటిగ్రేషన్ రన్ టైం అంటున్నాడు. సెకండ్ వన్ ఏంది, సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం. అంటే సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఈజ్ సాఫ్ట్వేర్ విత్ ఎసెన్షియల్లీ ద సేమ్ కోడ్ యాజ్ Azure ఇంటిగ్రేషన్ రన్ టైం, బట్ యు ఇన్స్టాల్ ఇట్ ఆన్ an on-premises machine or virtual machine in virtual network. ఈ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం చేసుకోవాలంటే మనకు కంపల్సరీ విర్చువల్ మిషన్ కావాలి. చెప్తున్నాం కదా, మీకు ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడే మీకు ఈ విర్చువల్ మిషన్ అంటే ఏంటి, విర్చువల్ నెట్వర్క్స్ అంటే క్లియర్ గా అర్థమవుతుంది. A self-hosted integration runtime can run copy activities between a public cloud data store and to data store in a private network. It can also dispatch transformation activities against compute resources in a private network. We use self-hosted integration runtime because Data Factory will not able to directly access on-primitive data source as they sit behind a firewall. So it is sometimes possible to establish a direct connection between Azure on-premises data source by configuring the firewall in a specific way. If we do that, we don't need to use a self-hosted integration runtime. So, virtual machine యూజ్ చేసుకొని ఫైర్వాల్ యూజ్ చేసుకొని మనము ఎక్కడి నుంచో వేరే వాళ్ళ మిషన్స్ లో ఉన్న డేటాను కూడా మనం తీసుకొచ్చి మన మిషన్ లోకి చేసుకునేదే సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే. సో అది మీకు ఆటోమేటిక్ గా మనము ప్రాక్టీస్ మీద వెళ్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ Azure SSH ఇంటిగ్రేషన్ అంటే ఇది మీకు ఇందాక చెప్పాను మీకు నేను, ఇది ETL టూలే, అది ETL టూలే, దాన్ని తీసుకొచ్చి కలపడం అనేది దాని స్పెషల్ అని చెప్పాను కదా, అదే ఈ థర్డ్ వన్ SSH ఇంటిగ్రేషన్ అంటే. చూడండి, విత్ SSH ఇంటిగ్రేషన్ అంటే you can natively execute SSH packages in a managed environment. So when we lift and ship the SSH packages to Data Factory, we use Azure SSH integration runtime.
దెన్ మన ఫైనల్లీ మనకున్న కాన్సెప్ట్ టాపిక్ ఏంటంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ కాన్సెప్ట్స్, ఐ మీన్ కాంపోనెంట్స్ ఏమున్నాయి. అందులో ఏమున్నాయంటే పైప్ లైన్ ఒకటి ఉందండి, దాని యాక్టివిటీ ఒకటి ఉందండి. ఏంటి పైప్ లైన్, ఏంటి యాక్టివిటీ, ఏంటిదంతా ఎందుకు మనకు ఇవి లేకుండా మనం చేయలేమా? చేయొచ్చు. ఎలా చేయొచ్చు? వీటిని ఉపయోగించుకొని చేయొచ్చు. ఇవి లేకుండా మనం చేయడం అనేది జరగదండి. అది కరెక్ట్ కాదు అది. సో పైప్ లైన్, వాట్ ఈస్ పైప్ లైన్? ఎందుకు పైప్ లైన్? పైప్ లైన్ అంటే ఏం లేదండి, లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ యాక్టివిటీస్. కొన్ని ఒక 2, 3 లేదా కపుల్ ఆఫ్ యాక్టివిటీస్ కలిపే పైప్ లైన్. చూడండి, లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ పర్ఫార్మ్స్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్. సో డేటా ఫ్యాక్టరీ కెన్ హ్యావ్ 1 or more pipelines. ఒక డేటా ఫ్యాక్టరీ ఒక పైప్ లైన్ కలిగి ఉన్నా అది డేటా ఫ్యాక్టరీ కిందకి వచ్చింది, అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ అది డేటా ఫ్యాక్టరీ కిందకి వచ్చింది. సో పైప్ లైన్, data factory can have 1 or more pipelines. For example, pipeline can ingest data from S3 and Amazon or the storing capacity to Azure Data Lake Storage. అంటే మనకు కావాల్సిన డేటాను S3 నుంచి Azure Data Lake Storage కి ఇవ్వడమే మన పని. So copy activity and then on success run a data flow transforming the data and writing it to SQL database. Data flow activity, అది పైప్లైన్. అదే పైప్లైన్ అంటే మనం ఒక డేటాను S3 నుంచి అమెజాన్ నుంచి అజూర్కి తీసుకురావాలి, 2 క్లౌడే. ఎలా తీసుకురావాలి అంటే ఒక పైప్ లైన్ క్రియేట్ చేసుకొని ఆ పైప్ లైన్ ఒక యాక్టివిటీని క్రియేట్ చేసుకొని ఆ యాక్టివిటీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ పైప్ లైన్ కెన్ ఇంగెస్ట్ డేటా ఫ్రమ్ S3 to ADLS, అంతే. సో డేటా ఫ్యాక్టరీ కెన్ హ్యావింగ్ 1 or more pipelines అంటే ఒక పైప్ లైన్ క్రియేట్ చేసుకుంటే డేటా ఫ్యాక్టరీ మనం రన్ చేస్తున్నట్టే. So logical grouping of activities that performs a unit of work, that is pipeline. For example, a pipeline can ingest data from S3 to ADLS. So ఒక సోర్స్ నుంచి టార్గెట్ సోర్స్ కి మనం తీసుకురావడమే డేటా, మన డేటా ఫ్యాక్టరీ చెప్పుకున్నాము. సో అక్కడ ఏం చేస్తామంటే పైప్ లైన్ క్రియేట్ చేసుకుంటాము. ఆ పైప్ లైన్ ఏముంటుందంటే యాక్టివిటీ ఉంటుంది, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్, దట్ ఈస్ పైప్ లైన్. యాక్టివిటీ అంటే ఏంటి? ఏ ప్రాసెసింగ్ స్టెప్ ఇన్ ఏ పైప్ లైన్. యాక్టివిటీ, పైప్ లైన్ అంటే ఏం చెప్పుకుంటున్నాము? గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పుకుంటున్నాము. మరి యాక్టివిటీ అంటే ఏ ప్రాసెసింగ్ స్టెప్ ఇన్ ఏ పైప్ లైన్. అంటే పైప్ లైన్ లో మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో అదే యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, కాపీ యాక్టివిటీ టు కాపీ డేటా ఫ్రమ్ వన్ డేటా స్టోర్ టు అనదర్ డేటా స్టోర్. అంటే కాపీ యాక్టివిటీ అక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం కాపీ చేస్తున్నాం. టు కాపీ డేటా, కాపీ యాక్టివిటీ టు కాపీ డేటా ఎక్కడి నుంచి అక్కడికి, ఫ్రమ్ వన్ డేటా స్టోర్ టు అనదర్ డేటా స్టోర్. ఆ ప్రాసెస్ అనేది యాక్టివిటీ. ఇది ఎక్కడ చేస్తున్నాం అంటే పైప్ లైన్ లో చేస్తున్నాం, అంతే. దానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హైవ్ యాక్టివిటీ టు రన్ ఏ హైవ్ క్వైరీ ఆన్ అన్ అమేజింగ్ హెచ్డి ఇన్సైట్ క్లస్టర్ టు ట్రాన్స్ఫార్మ్ ఆర్ అనలైజింగ్ యువర్ డేటా. ఇవన్నీ థర్డ్ పార్టీ అండి. హెచ్డి ఇన్సైట్ కానీ అడూబ్ కానీ ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేసుకుంటాం మనం ఇందులో. అదే గొప్పతనం మన అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనం చేసే పెద్ద గొప్ప పని ఏంటంటే వేరే టూల్స్ కూడా యూజ్ చేసుకుని మనం డేటాను మూవ్ చేసుకుంటాం ఇక్కడ. అదే ఇక్కడ గొప్పతనం. అందుకే ఇంత ఫేమైంది ఇది. అందుకే ఇంత త్వరగా మార్కెట్ 2018లో వచ్చి ఈ రోజు మనకి ఇంత మార్కెట్ ఫేమైందంటే ఏంటంటే ఇదే. అర్థమవుతుందా? నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు 2 పైప్ లైన్ అయిపోయింది, యాక్టివిటీ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా సెట్స్ అండి. ఏంటి డేటా సెట్స్? పైప్ లైన్ అంటే కొన్ని యాక్టివిటీస్ అని చెప్పుకుంటున్నాము. యాక్టివిటీస్ అంటే ఏదైతే మనం ప్రాసెస్ చేస్తున్నామో దాన్ని యాక్టివిటీ అంటున్నాము. డేటా సెట్ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్స్ విత్ ఇన్ ద డేటా స్టోర్స్, ఐ మీన్ కనెక్టర్స్. డేటా స్ట్రక్చర్స్ విత్ ఇన్ ద డేటా స్టోర్స్. మనం ఎక్కడైతే డేటాను స్టోర్ చేసుకొని స్ట్రక్చర్ చేస్తున్నామో అదే డేటా సెట్. Point to or reference the data you want to use in your activities as inputs or outputs. Physically representation of the data in the store. Physically representation of the data in the store. మన ఫిజికల్ అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం కదా, ఎక్కడ విత్ ఇన్ ద డేటా స్టోర్స్. మనకి ఈ SQL తీసుకొచ్చి లేదా S3 నుంచి తీసుకొచ్చి SQL లేదా S3 నుంచి తీసుకొచ్చి Azure డేటా స్టోరేజ్ లేదా బ్లాక్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. సో ఆ ఫిజికల్ గా మనం డేటాను తీసుకొచ్చేస్తున్నాం కదా, అదే డేటా సెట్స్ అని చెప్తున్నారు. అసోసియేటెడ్ విత్ లింక్డ్ సర్వీసెస్. సో ఆ లింక్డ్ సర్వీస్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఇందులో. మెనీ డేటా సెట్స్ కెన్ పాయింట్ టు సింగిల్ లింక్డ్ సర్వీసెస్. నువ్వు చాలా డేటా సెట్స్ తీసుకొచ్చి ఒక లింక్ సర్వీస్ దగ్గర చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. రిఫరెన్స్డ్ బై యాక్టివిటీస్. ఏది యాక్టివిటీస్ ను ఉపయోగించుకొని మెనీ డేటా సెట్స్ ను ఒక సింగిల్ ఒకే ఒక లింక్ ఇచ్చుకోవడమే
దీని యొక్క గొప్పతనం అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ యాజ్ సోర్స్ సింక్ డేటా సెట్స్, దెన్ లింక్డ్ సర్వీసెస్. డేటా సెట్ అయిపోయింది కదా, లింక్డ్, ఇది కూడా ఒక కాంపోనెంట్, ఇది కూడా కాన్సెప్ట్. ఇదేంటిది? డిఫైన్ ద కనెక్షన్స్ టు ఏ డేటా సోర్స్. మన కనెక్షన్ ని డిఫైన్ చేయడమే డేటా స్టోర్ కి లింక్డ్ సర్వీసెస్. అంటే పైప్ లైన్ లో మనం ఏం చేస్తామంటే యాక్టివిటీని క్రియేట్ చేస్తాం. ఈ యాక్టివిటీ ఎందుకంటే మనం ప్రాసెస్ చేయడానికి ఆ యాక్టివిటీలో ప్రాసెస్ చేస్తాము. ఏం ప్రాసెస్ చేస్తామంటే డేటా సెట్స్ ను, అంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి లిమిటెడ్ విత్ ఇన్ ద డేటా సోర్స్ లో డేటాను స్టోర్ చేయడమే డేటా సెట్. ఎలా డేటా సెట్స్ స్టోర్ చేస్తామంటే లింక్ ఇచ్చుకుంటాం దానికి, అదొక లింక్ సర్వీసెస్. అది డిఫైన్ ద కనెక్షన్స్ టు ఏ డేటా సోర్స్. The connection information that's needed for a data factory to connect to external resources. For example, Azure Blob Storage linked services uses connection string a key value, another linked service to connect the storage account. కనెక్షన్ లింక్ చేయడమే ఈ లింక్డ్ సర్వీసెస్. ఇటువంటి 90 ఏవో చేసుకోవచ్చు అంటున్నాడు కనెక్షన్స్. ఇందులో 90 ఏవో కనెక్షన్స్ చేసుకోవచ్చు అంటున్నాడు. అది కూడా 2 టైప్స్ అని చెప్తున్నాడు. రిప్రజెంట్ ఏ డేటా స్టోర్, then represent a compute resource that can host the execution of an activity. Represent a data store, దాన్ని రిప్రజెంట్ చేస్తాం డేటా స్టోర్ కి. అది కూడా కంప్యూట్ రిసోర్స్ దట్ కెన్ హోస్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ. ఏం లేదండి, ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాము, అందులో యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీ ఏంటంటే ప్రాసెస్ చేస్తుంది. ఏం ప్రాసెస్ చేస్తుంది? డేటాను కాపీ చేస్తుంది, స్టోర్ చేస్తుంది విత్ ఇన్ ద డేటా స్టోర్స్. ఈ స్టోర్ చేయడం డేటా సెట్స్. ఈ ఎలా స్టోర్ చేస్తుంది? ఆ పైప్ లైన్ నుంచి ఇక్కడికి కనెక్షన్ చేసుకోవడము, ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ చేసుకుని, లేదా ఆ క్లౌడ్ నుంచి ఈ క్లౌడ్ సర్వర్ చేసుకోవడం, లింక్డ్ సర్వీసెస్. ఇది లింక్డ్ సర్వీసెస్. సో ఇవే కాంపోనెంట్స్. మనం ఏదేదో చెప్తారు, అక్కడ మనకి ఏమి ఉండదు. మనం సింపుల్ గా చెప్పుకుంటే ఇది. ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్ డేటా ఫ్లోస్ అండి. ఈ ప్రాసెస్ అంతా జరిగేది డేటా ఫ్లోస్. ఏం చెప్తారు? విజువల్ డిజైన్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ రన్ ఆన్ స్పార్క్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ డేటా ఫ్లో యాక్టివిటీ ఇన్ పైప్ లైన్. ఎగ్జిక్యూట్ ఫ్రమ్ డేటా ఫ్లో ఏం చెప్తున్నాడు? ఎగ్జిక్యూట్ ఫ్రమ్ డేటా ఫ్లో యాక్టివిటీ ఇన్ పైప్ లైన్. ఇదేగా మనం చెప్పింది ఇప్పుడు దాకా. అది కూడా ఒక ప్రాసెస్, అది కూడా ఒక సిస్టమ్, అది కూడా కాంపోనెంట్ అని చెప్తున్నాడు. కంప్రెస్డ్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్, ఆటోమేటిక్ గా డేటా కంప్రెస్ చేసుకుంటది, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది, దానికి కావాల్సిన విధంగా తీసుకుంటది. అన్స్ట్రక్చర్ చేయడానికి స్ట్రక్చర్ చేసుకుంటది, సెమీ స్ట్రక్చర్ చేయడానికి స్ట్రక్చర్ చేసుకుంటది, కావాల్సిన విధంగా ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. అదే డేటా ఫ్లో. సోర్స్ అండ్ సింక్ రిఫరెన్స్ డేటా సెట్స్. దెన్ ఫైనల్లీ ట్రిగ్గర్స్. ట్రిగ్గర్ అంటే ఏం లేదండి, ఇదంతా చేసిన తర్వాత మనం పబ్లిష్ చేయడమే ట్రిగ్గర్స్. మనం పుష్ చేస్తాం, పబ్లిష్ చేస్తాం. ఆ పబ్లిష్ చేసే పాయింట్ ట్రిగ్గర్. యూనిట్ ఆఫ్ ప్రాసెసింగ్ దట్ డిటర్మైన్స్ వెన్ ఏ పైప్లైన్ ఎగ్జిక్యూషన్ నీడ్స్ టు బి కిక్డ్ ఆఫ్. వన్ ట్రిగ్గర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పైప్లైన్స్ అసోసియేటెడ్. అంటే నువ్వు ఒకేసారి ఒక 4-5 పైప్లైన్స్ చేసుకొని ఒకేసారి ట్రిక్ చేసుకోవచ్చు. వాటిని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు ఆటోమేటెడ్ గా. మనం అదే చెప్పుకున్న స్టార్టింగ్ లో. ఆటోమేటిక్ గా వన్ పైప్లైన్ కెన్ బి అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ ట్రిగ్గర్స్. 3 types: షెడ్యూల్, టంబ్లింగ్ విండో అండ్ ఈవెంట్ బేస్డ్. అంటే ఈవెంట్ బేస్డ్ అంటే సో దాని ఒక టైం ప్రకారం పోవడము, షెడ్యూల్ చేసుకోవడము, టంబ్లింగ్ విండో చేసుకోవడము. సో ఎగ్జాంపుల్, షెడ్యూలింగ్ ట్రిగ్గర్ రన్స్ ఏ డేటా ఇంగెస్ట్ పైప్ లైన్ ఎట్ నీకు కావాల్సిన టైంలో నీకు కావాల్సిన విధంగా ఎవ్రీ డే మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో అది బేసిక్స్. నేను బేసిక్ చెప్పాను అజూర్ డేటా ఫ్యాక్టరీ. రేపటి నుంచి మనం పూర్తిగా వెళ్ళిపోతాం అజూర్ డేటా ఫ్యాక్టరీలోకి. ఇదేదో ఇది సింపుల్ గా చెప్పేశారని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా డెప్త్ కి వెళ్తాం. మనం బేసిక్ చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను రియల్ టైం డెమో, చిన్న రియల్ టైం డెమో చెప్తున్నానండి. ఏంటి? మూవింగ్ ఆన్ ప్రెమిస్ డేటా టు అజూర్ క్లౌడ్ విత్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఆన్ ప్రెమిస్ లో ఉన్న డేటాను తీసుకొచ్చి అజూర్ క్లౌడ్ లో స్టోర్ చేస్తాం. దేన్ని యూజ్ చేసుకొని? అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసుకొని. అదే ఈ డయాగ్రామ్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఇక్కడ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ సినాప్స్ డేటా వేర్ హౌస్ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది, స్టోరేజ్ ఉంది. ఏంటి ఇదంతా చెప్తున్నాను చూడండి. మూవింగ్ ఆన్ ప్రెమిస్ అండి. ఆన్ ప్రెమిస్ అంటే ఏంటి? సర్వర్స్ ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం. అజూర్ సినాప్స్ అనలిటిక్స్. మీకు అందుకే ఇది ఆపింది నేను. ఇక్కడ యూజ్ చేసుకుంటాము. ప్రీవియస్ దీన్ని మనం ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అని చెప్పుకుంటాము. బట్ ఇప్పుడు నేను పేరు మార్చి అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అని పెట్టారు. సో ఇక్కడ మనము డేటాను తీసుకుంటాము. యాక్చువల్ గా రియల్ టైం మన డేటా అక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేసుకుంటాం, ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేసుకుంటాం, లేదా మనం కాపీ చేసి మనం తీసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం, అప్లోడ్ చేసుకుంటాము. సో ఇక్కడ మనం ఒక డేటాబేస్ ను, డేటా వేర్ హౌస్ ను, సర్వర్ ను క్రియేట్ చేసుకుంటాం క్లౌడ్ లో. దెన్ సర్వర్లోకి వెళ్తాం, సీక్వెల్ సర్వర్లోకి వెళ్తాం, ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్తాం. ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేసామో, క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని ఏదైతే మనం లాగిన్ చేసుకున్నామో అదే లాగిన్ తో ఇక్కడ కూడా మనం లాగిన్ అవుతాం. సో ఇక్కడ డేటా ఉంటుంది మనకు, అర్థమవుతుందా?
ఇక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ ఉంటుందండి డేటా. ఇక్కడ ఉన్న డేటాను క్లౌడ్ లెక్ తీసుకురావాలి. క్లౌడ్ లెక్ తీసుకురావాలంటే సర్వర్ నుంచి తీసుకొని రావాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎజ్యూర్ లో మనం ఒక సర్వర్ డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. దేనికోసం అంటే ఇక్కడ లాగిన్ అవుట్, ఇక్కడ ఉన్న డేటాను తీసుకురావడానికి. సో ఇక్కడ ఉన్న డేటాను ఇక్కడ తీసుకొస్తాం. ముందు ఇది స్టోర్ చేసుకున్న తర్వాత సీక్వెల్ లెక్కలి అదే క్రెడెన్షియల్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక డేటా లేదు కూడా మనం డేటాను క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్ గా స్టోరేజ్ క్లౌడ్ లెక్ మళ్ళీ ఏంటంటే క్లౌడ్ లెక్ వచ్చి ఒక మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ డేటాను మనం కాపీ చేసుకోవడం కోసం, అక్కడ ఇక్కడ మూవ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. దెన్ ఇంతవరకు క్లియర్. ఇక్కడ రిమైనింగ్ మనము ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీని క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ అదే క్లౌడ్ లో ఏడిఎఫ్ ఒక ఏడిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎందుకు? డేటాను కాపీ చేసుకొని లిక్విడ్ సర్వీస్ చేసుకున్న తర్వాత ఆ కాపీ చేసిన డేటాను ఇక్కడ ఏదైతే స్టోరేజ్ చేసుకున్నామో ఆ స్టోరేజ్ లోకి మూవ్ చేయడం కోసము మనము కాపీ డేటా చేసుకుంటాము. ఇదంతా కూడా లింక్డ్ సర్వీస్ జరుగుతుంది. ఇక్కడ ఈ పైప్ లైన్, యాక్టివిటీ, డేటా ఫ్లో, డేటా సెట్, ట్రిగ్గర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ లింక్డ్ సర్వీస్ లో జరుగుతాయి అన్నమాట. అర్థమవుతుందా? డేటా వేర్ హౌస్ లో ఉన్న డేటాను అంటే ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న డేటాను క్లౌడ్ లోకి మూవ్ చేయాలి. ఎక్కడికి చేయాలి? స్టోరేజ్ అకౌంట్ లో క్రియేట్ చేయాలి, బ్లాబ్ స్టోరేజ్ లో క్రియేట్ చేయాలి. సో ఒక బ్లాబ్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. SQL సర్వర్ మనకు రెడీగా ఉండాలి. సో ఆ క్రెడెన్షియల్స్ ఉపయోగించుకొని మనం ఎజ్యూర్ లో కూడా సేమ్ అదే విధంగా ఒక సర్వర్ క్రియేట్ చేసుకోవాలి సేమ్ క్రెడెన్షియల్స్ తోటి. సో ఇవన్నీ చెయ్యాలంటే మనకు ఇవన్నీ ఏంటి? డేటాని కాపీ చేసి మూవ్ చేయాలంటే మనకు డేటా ఫ్యాక్టరీ అవసరం. అదే చెప్పుకుంది. కలెక్ట్, స్టోర్, ట్రాన్స్ఫర్మేషన్, మూవింగ్ ఇదంతా ఇదే చేస్తుందండి. ఈ ఏడిఎఫ్ చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా. సో ఇక్కడ ఉన్న డేటాను ఇక్కడికి రావాలంటే ఈ ఏడిఎఫ్ ద్వారానే రావాలి. అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, బట్ మనం ఇక్కడ ఏ ఏడిఎఫ్ ను ఉపయోగించి చేస్తున్నాం. మనము మూవింగ్ ఆన్ ప్రెమిసెస్ డేటా టు ఎజ్యూర్ క్లౌడ్ విత్ ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ. సో మనం లాగిన్ అవుదామండి, పోర్టల్కి లాగిన్ అవుదాము. సో ఫస్ట్ మనం ఎజ్యూర్ డేటా సినాప్స్ అనలిటిక్స్ క్రియేట్ చేసుకుందాము. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఓకేనా? ఓకే, రైట్.